సమయస్ఫూర్తి. దేవలాపురం అనే ఊళ్ళో శ్రేయస్ అనే పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు శ్రేయస్ని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో శ్రేయస్ తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను శ్రేయస్ చేతికి ఇస్తూ, దారిలో దొంగలుంటారు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో శ్రేయస్ తన వెనకాల ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవటం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి శ్రేయస్కి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి శ్రేయస్కి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కనున్న పొదల్లో తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. శ్రేయస్ వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదును అనుకున్న శ్రేయస్ పొదల్లో విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుండి తన ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నకు పెట్టె ఇచ్చాడు.